చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇక మరి ఏ పేపర్లల్లో ఏదో ఏమేమి జాతకం రాసుకొచ్చిర్రు, ఏమేమి కుసకుసలు వినపడుతున్నాయి, అందులో వాస్తవాలు ఏంది, అబద్ధాలు ఏంది, కథ మతలు ఏందో రాసుకుందాము. చలో ముందుగాల మహాపత్రిక వచ్చింది. ఇక INPR సొమ్ము ఇంటి సొమ్ములా వాడుకున్నారు. పొంగులేటి పొంగుతుండు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పింక్ కలర్ మీడియాకే డబ్బులు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం. ఇక ఇక మరి వాళ్ళ చేతిలో అప్పుడు అధికారం ఉంది కాబట్టి ఇక షెడ్డోపాటో ఇక ఈ INPR సొమ్ము అంతా ఎక్కడ దాటనంపిరయ్యా అంటే గులాబీ పార్టీకి జై కొడుతున్న మీడియా వాళ్ళకు సమర్పించిర్రు అనేది పొంగులేటి ఆమాయం వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి అవినీతి జరిగింది అనేది చెప్పుకొస్తుండు. సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టే ఫామ్ హౌస్లో ఉన్నారు. ఎవరు? కేసీరావు. ఆయన మంచోడు కాబట్టి నువ్వు ఫామ్ హౌస్లో ఉన్నావు అన్నట్టు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ముందుంది మరో లెక్క. ఇక ముందటనే ఉందట ముసుళ్ళ పండుగ. సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సరే, ఇప్పుడు కోమటిరెడ్డి అనేది కూడా సరే ఒక్కసారి మనము దా ఎవరు? రేవంత్ మంచోడు అని ఇప్పుడు కోమటిరెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. వాస్తవే. ఇప్పుడు రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్ళి కళ్ళ చూడకుండా కూడా అయిండు అంటే ఎవరిదయ్యా ఈ పాపము అంటే కేసీరావు పొద్దుగాల తెల్లారితే బిడ్డది బిడ్డ పెళ్ళి కూడా ఈయన నోసుకోవద్దు అని పగబట్టి అర్ధమరాత్రి పోలీసు వాళ్ళను ఉసిగొల్పి చలో అని ఇక మరి రేవంతమయ్య ఇంటి మీద ఇరగబడి అర్ధమరాత్రి ఇంట్లో జ్వరవాడి గొర్ర గుంజుకొని పోయారు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అంటారు, ఎందుకు నీ మీద మొన్న ఆయన అంటుండే కదా బండి సంజయ్, ఊరేకో నేను మెడకు బట్టేసి అర్ధమరాత్రి గుంజుకొని పాయే మర్చిపోయినావా అని ఇప్పుడు ఆయన గుర్తు చేస్తుండు. ఇక రేవంత్ మంచోడు. మరి ఇంత జరిగినా రేవంత్ సారు ఎందుకు మౌనంగా ఉంటుండు అనేది చర్చ. ఇక చెంచల్గూడ జైల్లో నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. చెంచల్గూడ జైల్లో కేసీరావు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని ఇక మరి పెద్ద మనిషి రేవంత్ అయ్య గతంలో గడబిడలు ఆడించిండు. ఇప్పుడు మరి ఎందుకు మర్చిపోతుండు? ఇల్లు ఇంకా ఆ కొబ్బరికాయ కొడతలేడు, శంకుబండ నాటలేడు, ముహూర్తం పెడతలేడు. ఎందుకు? కేసీరావుకు చెంచల్గూడ జైలులో ఎందుకు ఇల్లు కట్టిస్తలేడు అనేది ఇప్పుడు ఇది కూడా చర్చకు వచ్చింది. అయితే ఇక వద్దు, ఎదటోడు తప్పు చేసిండని మనం తప్పు చేయొద్దు. ఎదటోడు ఉరుకుల పెట్టిండని మనం ఉరుకుల పెట్టొద్దు. ఎదటోడు ఏతుల పడ్డాడని మనం ఏతుల పడద్దు. మరి ఆకాశం అంతా ఓపిక భూదేవంత సహనం ఉండాలి అనేది రేవంతం అయ్యా గుండె నిండా నింపుకొని చూద్దాం. ఏదైనా కాలమే నిర్ణయిస్తే తొందర ఎందుకు? వాళ్ళు ఏదో దౌర్జన్యంగా ఆర్భాటంగా అంగులతోటి అరాచకాలు చేస్తే నేను కూడా చేయాలనా? వాళ్ళు నడిచిన తొవ్వలో నేను నడిస్తే ఇక జనాలు ఇప్పుడు వాళ్ళని ఏ రకంగా ఎత్తి పొడుస్తున్నారో రేపు జనాలు ఈయనే ముద్దుగా చేసిన అంటారు. అందుకనే దేనికైనా కాలమే నిర్ణయిస్తుంది, తొందరపడకు అని నినాదంతో రేవంతమయ్య ముందడుగేస్తుండు అనేది ఇప్పుడు మనకు తెల్లమవుతుంది. అందుకనే కోమటిరెడ్డి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ మంచోడు కాబట్టే నువ్వు ఫామ్ హౌస్లో ఉంటున్నావు. నువ్వు ఉండాల్సిన నీ ఇల్లు యాడా? చెంచల్గూడ జైల్లో
డబల్ బెడ్రూమ్ ఇంట్లే అనేది ఇక ఆనాడు రేవంతమయ్య అన్నాడు. అది రేపు ఏం జరగబోతుంది, ఎటు తిరుగుతుంది కేసు, ఎట్లా ఏంది ఏం కథ, ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారము ఎందాక వచ్చి ఆగి పండుకున్నది, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము మరి ఏడిదాకా వచ్చి అది నిమల పడ్డది, రేపు ఇంకా ఏం జరగబోతుంది, ఏదైనా కాలమే నిర్ణయించాలి, విధి విధానమే నిర్ణయిస్తుంది అనేది ఇప్పుడు రేవంతమయ్య అగో ఇప్పుడు నినాదంతో ముందడుగు వేస్తే ఇక మరి వీళ్ళు వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు ఉసిగొరుపుతున్నారు. ఇటు చిన్నకోమటిరెడ్డి కూడా మా రేవంత్ మంచోడు కాబట్టి నువ్వు ఫామ్ హౌస్లో ఉంటున్నావు, లేకపోతే కథ ఇంకో తీరుకుంటుంది, అయినా ఇప్పటికి మించిపోయింది లేదు, ముసుర్ల పండుగ ముందరనే ఉంది, ఇక చూసుకో దెబ్బ, ఇక చూసుకో లెక్క, రేపు మా దెబ్బకు ఇక అబ్బా అనాల్సిందే అన్నట్టుగా మరి ఇప్పుడు చిన్నకోమటిరెడ్డికి ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి రేవంతమయ్య ఓపిక పడుతుండు, ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది, ఎవరు ఉసుగొల్పినా ఎవరు ఎగేసినా నేను ఉరుకను తర్వను, దేనికైనా కాలము సమాధానం చెప్తుంది అనేది ఇప్పుడు రేవంతమయ్య నమ్మిక. సరే, ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇది రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు ఎవరంటున్నారయ్యా, స్వయాన రేవంతమయ్యే అంటుండు. హరీష్ పార్టీ మారినా రావు, 2028 దాకా ఉప ఎన్నికలు ఉండవు, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన. ఏమంటుండు, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, హరీష్ రావు కాంగ్రెస్లో చేరినా వేరే పార్టీలో చేరినా బై ఎలక్షన్ రాదు, సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మా దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధిపైనే, ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఏదే మా దృష్టి అంతా ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా 2028లోనే ఎన్నికలు వస్తాయి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిండు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు, ప్రతిరోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఎలాంటి సంప్రదాయం ఉందో గదే సంప్రదాయాన్ని మేము ఫాలో అవుతున్నాము. ఇది కథ. ఇప్పుడు అసలు ముచ్చట ఏందయ్యా అంటే ఇక అల్లో నేరడల్లో రేపో మాపో ఉప ఎన్నికలు రాబోతున్నాయల్లా. వింటున్నారులో అల్లో నేరడల్లా రేపో మాపో ఉప ఎన్నికలు రాబోతున్నాయల్లా. అల్లో నేరడల్లా ప్రచారానికి మీరు అంతా సిద్ధంగా ఉండుర్రి అల్లా. అల్లో నేరడల్లా ఇప్పటి నుండే జనాలల్లా తిరగాలి మీరు. ఈ రకంగా రేపో మాపో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మంగళం పెట్టి ఒత్తిరము, సుప్రీంకోర్టులో పడ్డది, ఇక చూడుని కథ కమ్ముతుంది అని ఇప్పుడు బీఆర్ఎస్ కోలియాగలు సంకలు గుద్దుకుంటున్నాయి. ఇక వాళ్ళు రకంగా సంకలు గుద్దుకొని లెంకలు కొడుతుంటే ఇక ఇప్పుడు రేవంతమయ్య తాజ్బాం జరిగినట్టు జరుగుతూ ఉండు. ఎట్లా రావు ఉప ఎన్నిక రావు ఎన్నికలు రావు ఉప ఎన్నిక రావు అని ఇప్పుడు ఈ రకంగా ఈయన పాడబడుతున్నాడు అసెంబ్లీలో. అరే నాయన, ఏది మారింది? 2014 నుంచి 2024 దాకా ఏది మారింది? రాజ్యాంగం మారిందా? ధర్మం మారిందా? న్యాయం మారిందా? సత్యం మారిందా? ఏం మారిందో మీరు నాకు ఇప్పి చెప్పుర్రి. మీలాగా మేము
ఎమ్మెల్యేలను గుంజుకొని మంత్రి పదవులు ఏమన్నా ఇచ్చినవా? మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర మీదే కదా, తల్లి రొమ్ము మీద గుద్దిన చరిత్ర మీదే కదా. ఇగో ఈ రకంగా అయితే ఉప ఎన్నికలు మాత్రము రానే రావు. మీరు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని ఏషాలు వేసినా, ఏది చెప్పినా రావు. మీరున్నప్పుడు ఏ కథ నడిచిందో, ఏ రకమైన రాజ్యాంగం ఉందో ఇప్పుడు గదే ఉంది. మీలాగా మేము ఎమ్మెల్యేలను గుంజుకొని అదువుకొని మేము మంత్రి పదవులు ఇయ్యలేదు అనేది ఇప్పుడు రేవంతమయ్య అసెంబ్లీలో ఈ రకంగా చెప్పుకొస్తుండ. మొత్తానికి బీఆర్ఎస్ కోల్యాగలు ఉప ఎన్నికలు వస్తాయి. మీరు తయారుగా ఉండుర్రి, పశలు తయారు చేసుకోరి, సిద్ధంగా ఉండుర్రి, ఇప్పటికెళ్ళే మీరు జనాలలో ఉండాలి అని ఇక అక్కడ కేటీరాములు కోల్యాగా ఉసిగొల్పుతుంటే అదంతా ఉత్తముచ్చటే. అనవసరంగా ఎందుకు ఇది చేసుకుంటారు, పానాలు ఎందుకు నలింపు చేసుకుంటారు, తిన్నబుక్కడు పెరిగి పడకుండా మీరు ఎందుకు గావరవుతుర్రు, ఉప ఎన్నికలు రావు, దాని గురించే మర్చిపోర్రి అని ఇంకో ఈ రకంగా చెప్పుకొస్తుండే పెద్ద మనిషి. హరీష్ రావు మారినా ఉప ఎన్నికలు రావు అని ఇక ఇట్లా కూడా కుండ బద్దలు కొట్టిండులా. చలో ఇక ఇది కథ. ఇంకేముంది, ఆయువన వార్త ఇంకేముందా? మహిళా సంఘాలకు 23,000 కోట్ల రుణాలు, స్త్రీనిధికి సిబ్బందిని నియమిస్తాం మంత్రి సీతక్క. మహిళా సంఘాలు అంటే స్వయం ఉపాధి సంఘాలు కాదని 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళా సంఘాలు ఎదిగాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అనుకొస్తుంది. ప్రతి సంవత్సరం స్త్రీనిధి సంస్థ ఏ గ్రేడ్ సాధించిందని మహిళలు గొప్ప ఆర్థికవేత్తలు అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో జరిగిన స్త్రీనిధి 12వ సర్వసభ్య సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళా సంఘాలకు 3,500 కోట్ల వడ్డీలను ఎగ్గొట్టిందని, తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలను చెల్లిస్తున్నామన్నారు. గతంలో పావలా వడ్డీ గత ప్రభుత్వం వసూలు చేస్తే మేము ఇష్టంగానే 1,000 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికీ మహిళా సంఘాలకు 23,000 కోట్ల బ్యాంకు రుణాలను ఇప్పించినామన్నట్టుగా సీతక్క ఇక ఆమె కడుపులో ఉన్న కషాయం అంతా ఎల్లగక్కింది. ఎక్కడ? నిన్న గచ్చిబౌలిలో. ఈ రకంగా మహిళా సంఘాలకు 1,000 మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామనేది కంకణం కట్టుకొని మరి వీళ్ళు ఇప్పటికే ఇక మరి మహిళలకు ఇక మరి బస్సుల కథ ముంగటేసిర్రు. జిల్లాకు పెట్రోల్ బంకులు తయారు చేపిస్తాము, రేపు ఇక ఈ బస్సులు ఆర్టీసీకి అద్దెకించి బ్యాంకులకి వెళ్ళి వీళ్ళకు రుణాలు ఇప్పించి ప్రభుత్వమే దానికి షూరిటీగా ఉండి రాబోయే రోజుల్లో మహిళ అంటే ఒక శక్తి అనేటట్టుగా చేయాలనేది కంకణం కట్టుకున్నారట కాంగ్రెస్ వాళ్ళు. ఇక మరి సీతక్క కూడా ఈ రకంగా ఇప్పుడు నోరు తెరిస్తే మహిళా శక్తి, ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా, ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా, ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తు రాలేదా, ఆడపిల్లగా పుట్టుట చేసిన తప్ప, ఆడపిల్లగా పుట్టుట మేము చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప. ఎక్కడ తక్కువైతురు ఆడోళ్ళు? ఇప్పుడు అన్ని రంగాలలో ఆడోళ్ళు మొగోళ్ళతో పాటు ఆడోళ్ళు కూడా సమానంగా పనిచేస్తున్నారు. ఏ రంగంలో తీసుకున్నా ఆఖరకొస్తల కల ఆకాశాన్ని జీల్చుకొని కూడా సునీతమ్మ అంతరిక్షంలో అడుగు పెట్టింది. ఇక అందుకనే మా ఆడోళ్ళ గొప్పతనం ఇది. ఆడోళ్ళను ఒక శక్తిగా మేము తయారు చేస్తాము, ఆడోళ్ళను
ఒక ఆర్థికవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా మేము తయారు చేస్తాము, కోటీశ్వరాలను చేస్తాము ఆడోళ్ళని మహిళలను అని ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వము కథ నడిపిస్తుంది. ఇక శ్రీతక్క కూడా బాగానే తనలాడుతుంది. చేస్ ఇగో ఇప్పుడు అందరి నోట ఒకే మాట మహా వైజకు మహా 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 నర్సయ్య తాత మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మోత మోగుతుంది ఉల్లామనేది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఇక ఏదైనా మోత మోగుతుంది కాబట్టి ఇక వీళ్ళు ఇక ఈ రకంగా ఇప్పుడు అందరి నోట ఒకే మాట ఈ కథ ముంగటేసిర్రు. ఇక మనం ఏదైనా నిజాలే మాట్లాడుకుంటాం కాబట్టి వాస్తవాలనే మనం వెలికి తీస్తాం కాబట్టి ఇక వీళ్ళకి కూడా ఇక మన పోటు వేసుకొని ఈ రకంగా వేసిర్రు. చలో నమస్తే తెలంగాణ. ఇంట్లో ఇదే కథ ఉంది. ఉప ఎన్నికలు రావు, ఇదే రేవంత్ తీరు. ఉప ఎన్నికలు రావు, ఇక ఇక ఇళ్ళకి ఇదే కథ ఉందిగా, ఇక ఇదే రాస్తారు వీళ్ళు. దళిత బంధుకు కన్నము, దళిత బంధుకు కమ్మో లబ్ధిదారులకు ఇచ్చే నిధుల్లో ఓ అమాత్యుడి కమిషన్ల వేట. దళిత బంధు లబ్ధిదారులను కాంగ్రెస్ సర్కారు ఆది నుంచి అనేక ఇక్కట్ల పాలు చేస్తున్నది. నిన్న మొన్నటి వరకు నిధులు విడుదల చేయకుండా ముప్పతిప్పలు పెట్టింది. రోడ్డెక్కి పోరాటాలు చేస్తే కానీ అంగీకరించలేదు. బీఆర్ఎస్ నేతలు దళిత బంధు లబ్ధిదారుల పోరాటంతో ఎట్టకేలకు దిగి వచ్చింది. బకాయి నిధులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు ఆ నిధులపై ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి కాంగ్రెస్ కీలక నేత కన్నేశారు. వాటా ఎంతో చెబితేనే తాము ఇది కథలు. ఇక దళిత బంధు వీళ్ళ హయాంలో ఎవరికి ఇచ్చారయ్యా? దళిత బంధు మొన్న కూడా చెప్పుకున్నాం మనం. దళిత బంధు వీళ్ళ హయాంలో ఎవరికి ఇచ్చారు? వాస్తవాలే మాట్లాడుకుందాం. మనకు తొండి కూతలు వద్దు, మొర్రి కూతలు వద్దు. దళిత బంధు మనం చెప్పుకున్నాం. హుజురాబాద్ ఉప ఎన్నిక చేయబట్టి ఇక ఇది పుట్టుకొచ్చింది. ఈటెల రాజేందర్ని ఎక్కనో పాతాళం దొక్కాలే, అడుగు పట్టియాలే, నేల పట్టియాలే అని కంకణం కట్టుకొని కేసీరావయ్య ఇక వాళ్ళను వీళ్ళను గుమ్మా చక్కని గుంపు కట్టుకొని బగ్గా ఆలోచన చేసి ఎట్లా ఈటెల రాజేందర్ని ఎట్లా ఓడగొట్టాలి, ఏం చేయాలి అని ఇక అక్కడ ఈ దళిత బంధుకు పురుడు పోసి ఇది తీసుకొస్తే ఇక్కడ దళిత సామాజిక వర్గం ఈ ఓట్లన్నీ మనకే దక్కుతాయని ఈ రకంగా చేసిర్రు. సరే చేసి ఇదేమన్నా ఉద్దారకం చేసిర్రా? ఏమన్నా నలుగురు దీంతో బతికితట్టు చేసిర్రా? ఏమైనా ఉపాధి కల్పించిర్రా? షెడ్డో పాటో ఏమైనా వ్యవహారం చేసిర్రా అంటే ఇక అది ఏం చేసిర్రో కొంతమంది ఇదైరే కానీ మొత్తానికి ఏమంటారు చూడు, ఇద్దరు బాగుపడితే 10 మంది ఆగమయ్యారు. ఇక ఇంట్లో కూడా కమిషన్ దందా. స్వయాన కేసీరావయ్యే ఎమ్మెల్యేలు 3 లక్షలు తీసుకుంటుర్రాట. మీకు ఎట్ట న్యాయం అవుతుంది, ఎట్ట జయమవుతుంది, మీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది అని ఆయనే మీడియా సాక్షిగా చెప్పుకొచ్చిండు. మీ చిట్టా నా దగ్గర ఉంది, ఎమ్మెల్యేలు ఏదో కదలబడుతుర్రాట, పంగనామాలు పెట్టుకొని పగటేశాలు వేస్తుర్రాట. మరి ఎట్టడి సంగతి ఏంది, ఏం కథ? ఎమ్మెల్యేల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఈ దళిత బంధులో ఎమ్మెల్యేలు 3 లక్షల దాకా తీసుకుంటారు అనేది మరి ఇది గుసగుస నా చెవులో పడ్డది అని కేసీరావయ్య బాగానే అప్పుడు కల్లెర చేసిండు. ఇక ఇంట్లో మొన్న చెప్పుకున్నాం, చోటా మోటా నాయకులకి ఇంత జర్రంతా మళ్ళా ఎమ్మెల్యేలకు రాసుకొని పూసుకొని తిరిగే నాయకులకి ఇంత, ఇంటికాడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు ఇచ్చే దాంట్లో మళ్ళీ ఇంట్లో నీకింత నాకింత ఇట్లా ఆఖరికి వస్తారు కల్లా ఆ లబ్ధిదారునికి 10 లక్షల పేరు మీద ఆయన ఇంట్లోకి పోయేది 3 లక్షలు. ఈ రకంగా గిసవంటి కథల పడి గిసవంటి వేషాలు వేసి మళ్ళీ ఇంట్లో ఎవరికైనా ఎక్కువ ఇది చెందిందంటే దొంగలకు సద్దులు కట్టేటోళ్ళకే చెందింది, జెండాలు మోసిన వాళ్ళకే చెందింది. ఎంపీటీసీలు తీసుకున్నారు, సర్పంచులు తీసుకున్నారు, చోటా మోటా నాయకులు తీసుకున్నారు. నిజమైన పేదోడు, నిజమైన గరీబోడు గంగర కలిసిపోయిండు. ఈ దళిత బంధు ఆఖరికి వస్తున్న కల్లా ఎట్లా రూపాంతరం చెందిందయ్యా అంటే
దగాబంధు అనే కాడికి తీసుకొచ్చిర్రు. మరి ఇప్పుడు దళిత బంధు అని మళ్ళీ కథ ముంగటేసి ఉన్నాయి లేనివన్నీ మళ్ళీ ఈ శుద్ధులన్నీ ఎందుకు ఎంచి పోసుకుంటారు వీళ్ళు ఏం ఉద్దారకం చేసిర్రు అనేది ఇప్పుడు సామాన్య జనాలు ఇప్పుడు అక్కడక్కడ మీరు పోయి లేవనెత్తురి దళిత బంధుతోటి ఏమైంది ఎట్లయింది అంటే దళిత బంధు దగాబంధు అనేది ఇవాళ 90% జనాలు చెప్పుకొస్తారు. ఇది కథ. ఇదేనా? కుర్చీ కోసం కుమ్ములాట, మంత్రి పదవులపై కాంగ్రెస్లో పీఠబూడి, ఆయన తమ్ముడికిస్తే తన భార్యకు ఇవ్వాల్సిందేనంటున్న ఉత్తమ్, వివేక్ బదులు తమకు ఇవ్వాలంటున్న మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, ఎస్టీలకు ప్రాతినిధ్యం కోసం లంబాడాల ధర్నా, నేనేం తక్కువ మల్రెడ్డి రంగారెడ్డి. ఎవరికైనా ఉంటుంది చెడ్డో పడ్డో పదవి రావాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. అందులో ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎవరి కథ ఎట్లాంటిది, ఎవరి భాగవతం ఎట్లాంటిది, ఎవరు సమర్థులు, ఎవరికి ఇస్తే ఇదవుతుంది, ఎవరికి ఇస్తే మరి పార్టీలో ఈ కచ్చపెచ్చ వ్యవహారం ఉండదు అనేది అది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ కథ అది. మరి ముందుగాల మీ కథ ఏంటి సారు? ఏదో అదేటో పాయ కుర్చీ కోసం కుమ్ములాట. ఇప్పుడు ఇక వీళ్ళ కథ తీసుకుందాం. కుర్చీ కోసం కొట్లాడుతున్నారు అనేది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అస్సలు కుర్చీ పెద్ద కుర్చీ రేపు కేసీరావయ్య పుసుక్కునం పానం బాగలేక ఇక నాకు పెత్తానం చేసిన కాడకు నాకు చాలు, ఇప్పటికీ ఏడాది నర్థం కావస్తుంది, ఇంకోసారి ఇంకో 3 ఏళ్ళు పెట్టు. ఇక మరి ఇవాళున్న ఉగా బలం ముందుకున్న బలం ముందుకుంటుందా? ఎవరైనా పెత్తడానికి వచ్చినాక రోజంత బలం దిగుతూనే ఉంటుంది. మరి ఈ పెద్ద కుర్చీ కాంగ్రెస్ అది మనం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇప్పుడు కేటీ రాములు పెత్తానం చెలాయిస్తుంది. మరి కేసీరావుకు ఆనాడు సంది వెనకటి సంది షాయలు బిస్కొట్టు అందించుకుంటా, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకుంటా, ధర్నాలు రాస్తారోకోలు చేసుకుంటా ఎన్ని బాధలు పడ్డాడో, ఎంత అవస్థ వెళ్ళబోసిండో అనేది కేసీరావుతో సరిగ్గా ఈయన పోరాడిండు అనేది అంటారు జనాలు కూడా. మరి ఈయన నడవంతరంగా అమెరికాలో ఉండి వచ్చి ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా తీసుకుంటాడు? ఇప్పుడు అంటే అనుభవశాలి ఇప్పుడు హరీష్ రావా కేటీఆరా అంటే ఇప్పుడు హరీష్ రావే అంటారు. మరి మా నాయన నన్ను కాదని మా బావకి ఎట్టిస్తాడు అనేది ఇప్పుడు నువ్వు అనుకున్నావు, నువ్వే పగ్గా చేతిలో పట్టుకున్నావు. మరి మా బావ నాకు ఏడంగా దాడవుతాడో, మీది మాటకు ఏదో మీది మాటకు లోపల మాత్రము మా బావ నాకు ఏడ దాడవుతాడో, మా బావ నాకు ఎట్లా అడ్డొస్తాడో ఏమో, ఏం చేయొద్దు ఎట్ట చేయొద్దు. ఇక ఏదన్నా శంకుబండో కొబ్బరికాయలు కొట్టాలో షెడ్డో పడ్డో ఏదైనా వ్యవహారం చేయాలంటే ఇక ఈయన ఓదిక్కుపోతే కేటీ రాములు ఓదిక్కుపోతే హరీష్ రావు ఓదిక్కుపోతే కేటీ రాములు ఓదిక్కు, ఇద్దరు కలిసి మాత్రం ఒక సభలో కూర్చొని ఇంకో గిడి పోయినాము గిది గిట్లా అన్న వ్యవహారం మాత్రం ఉంటలేదు. ఆయన కాడికి పోతే ఈయనో కాడికి పోతే ఆయనో కాడికి, అంత పొలు వ్యవహారమే అవుతుంది. కాకపోతే ఇది బయటకు వస్తలేదు, లోపటంగా అంతర్గత యుద్ధం నడుస్తున్నది అనేది సోషల్ మీడియా ఎప్పుడో పసిగట్టింది. ఇప్పుడు పడిపాటు అన్న ఇప్పుడు మనం లైవ్ పెట్టినా ఇక్కడ హరీష్ రావుకే ఓట్లు ఎక్కువ పడతాయి. ఎవరిదయ్యా బీఆర్ఎస్ పార్టీలో ప్రచార పలుకుబాటు ఇప్పుడు ఎవరికి ఉందయ్యా అంటే హరీష్ రావుకే ఉన్నది అనేది ఇప్పుడు జనాలు అంటారు. అది లైవ్ పెట్టినా అటక కామెంట్ వస్తూనే ఉంటాయి. కుర్చీ కోసము ఇప్పుడు నువ్వు దానిలాడుతున్నావు కేటీ రాములు, నాకు కుర్చీ అని తరలాడుతున్నావు. ఆఖరికి వస్తారకల్లా ఇక మరి ఏమంటారు చూడు,
ఇక మరి ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బోలెపల్లి దేవునికి బోనం పెట్టినట్టు ముందుగా మీ ఇంటి పంచాయతీ మీ ఇంటి వ్యవహారం ఎట్లా ఉంటుందో చూసుకో. జగనే పని ఏమైంది? అమ్మతోని చెల్లెతోని పంచాయతీ పెట్టుకుంటే లాస్ట్కి వస్తారు కదా. ఇంటోడు ఈగతం కొడితే బయటోడు తోకతో కొట్టేట అయింది పని. అవి గది కదా. ముందుగా మీ భావన నువ్వు సకదిద్దుకో. ముందుగా మీ భావన నువ్వు సంకలు ఎక్కించుకో. ముందుగా మీ భావన నువ్వు నిద్ర పెట్టుకో. ముందుగా నువ్వు మీ భావాన్ని దండం పెడతా నాకు జర పోటీకి రాకు అడ్డం రాకు బావా. ఎందుకంటే షెడ్డో పడ్డో మరి మాయ కాబట్టి మాయ పెత్తానం నేను నిలపాలి కాబట్టి షెడ్డో పడ్డో నేనే ఉంటా బావా అనేది నువ్వు మాట్లాడుకో. కుర్చీ కోసం నువ్వు తనలాడు. ఆడ కుర్చీ చదవకుండా ఆ కుర్చీ అది ఎట్లయితుందో ఏం పోతుందో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పంచాయతీ నీకేం అవసరం? చలో ఇంకేముందా? దా సాక్షిలో ఏమొచ్చింది? ఉప ఎన్నికల కథే ఉంది. ఇలా కూడా ఆయువన్న వార్త ఉప ఎన్నికల కథే ఉంది. ఇక చూడు, కమిషన్లపై దద్దరిల్లిన సభ. 30% కమిషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారన్న కేటీఆర్ 20% కమిషన్లు అంటూ సెక్రటేరియట్లో కాంట్రాక్టర్ల ధర్నాలు జరిగాయని వ్యాఖ్య. దీనిపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిక. ఎట్లా అంటావు బట్టి సార్? నువ్వు వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా. అలవాటైన పానం ఊకుంటుందా? ఎప్పుడు ఆడికే పోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఇది అంతే. వాళ్ళు అట్లా మాట్లాడి ఇంట్లో బాగా నాటకపోయింది కాబట్టి అదే అది అలవాటైన భాష, అలవాటైన తీరు. రుజువైనా చేయాలి, లేకుంటే క్షమాపణ చెప్పాలంటూ సవాల్. మీలా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదంటూ ఫైర్. రాష్ట్ర శాసనసభ బుధవారం దద్దరిల్లింది. వహాయ్య దిక్కులు పిక్కటిల్లేలా మోత మోగింది. అయితే ప్రభుత్వ పెద్దలు కమిషన్లు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుడు కె తారక రామారావు పేర్కొనడం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హెచ్చరించడంతో ఇరుపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అరుపులు, కేకలతో సభ తీవ్ర గందరగోళం నెలకొన్నది. పాడైపోను గారా కె తారక రామారావు. నీ పేరు పెట్టుకొని ఏం ఉద్దారకం చేస్తుండో చూడు సారు. జర పైన గంపంత కను పెట్టుకొని నోట్లకి వెళ్ళి ఏ మాట వచ్చినా అది ఇలం లేకుండా పలం లేకుండానే అవుతున్నదట. మొత్తానికి ఎట్టనో ఏమో సారు. రామారావు అంటే రాజ్యానికి పేరు తెచ్చిండు, దేశానికి పేరు తెచ్చిండు. తెలుగు రాష్ట్రాల కీర్తిని ఖండాలు దాటించి సముద్రాలు దాటించి ఏదో చేసినావు సారు. నీ పేరు పెట్టుకొని ఇవాళ ఈ ఉద్దారకం జరుగుతుందయ్యా. ఇక ఒక్కసారి మనము ఈ కేటీ రాములు భాగవతం ఏందో తెర మీదకి తీసుకొస్తే ఏంది కమిషన్ల కథ. ఒక్కసారి ఈ కమిషన్ల కథ ఎట్టెట్ట ఉంది, ఏంది ఏం కథ, అసలు ఎట్ట జరిగింది కమిషన్ల కథ ఏంది, ఈ కమిషన్ల భాగవతం ఏందో ఒక్కసారి మనం కమిషన్ల కథ. ఈ కమిషన్ల కథలో మొట్టమొదటిగా మనము హరితహారం తీసుకుందాం. ఈ హరితహారం పథకం పేరు మీద వానలు వాపసు రావాలి, కోతులు అడవులకు వాపసు పోవాలి, ఇండ్ల మీదకి రావద్దు, చెట్లు పెంచాలి. చెట్లు పెంచితే కోతులు ఎక్కడ మళ్ళా ఇండ్లకి వచ్చిన కోతులు వాపసు మళ్ళీ అడవులకు పోవాలి, చెట్లకు పోవాలి. అంటే హరితహారం పేరు మీద చెట్లను ఆ రకంగా మనం పెంచాలి. కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టారు. ఎంత పెద్ద స్కామ్ జరిగిందో ఇంట్లో తెలియదా? మొన్న కూడా మనం చెప్పుకున్నాం. అయ్యో రామా భగవంతా, ఏడ పెట్టిన చెట్టు ఆఖరికి వస్తున్న కల్లా ఉపాధి హామీ కూలీలతోటి కూడా రోడ్ల పొంచి చెట్లు పెట్టించారు. ఉపాధి హామీ కూలీలతోటి కూడా హరితహారం ఈ మొక్కలు పెట్టించారు. చదువు బడి కాడ, గ్రామ పంచాయతీ కాడ, ఈ ఊరికి ఆ ఊరికి పోయే తొవ్వ కాడ
రోడ్ల పొంచి అనేక తావులల్లా చెట్లని పెట్టిరు. ఏ చెట్టు కన్నా నీళ్ళు పోసిన పాపాన పోయిర్రా. కమిషన్లు ఎంత కమిషన్లు పోయినాయి, ఇలా ఎంత స్కామ్ జరిగింది. కమిషన్లు ఇది కాదా? ఇది 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 ఈ హరితహారం కమిషన్ల కథ కాదా? అయ్యో రామా, చెట్లు ఎండకు ఎండి 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 పాపము ఆనక రాగానే ఈడంగా ఆడంగా ముసురు పడగానే పాయ 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 వచ్చే 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 పాయ 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 హరితహారం హరితహారం అని పెద్ద మనిషి నెత్తికి టోపు పెట్టుకొని ఇగో ఈ రకంగా జనాలకు టోపు పెట్టాడు. స్కామ్ల పేరు మీద, కమిషన్ల పేరు మీద మంచిగా కమాయించుకొని ఆరాంగా. ఏంది కథ? ఈ హరితహారం కథ ఏంది? ఏ చెట్టు బతికింది? కనపడుతున్నాయి చెట్లు? నీళ్ళు లేక అవి వసవస వసవస అని అఘోరించిపోయినాయి చెట్లు. అవి ఆఖరికి వస్తారు కాలే గొర్రెలకు, మేకలకు, పశువులకు దానగా మారిపోయినాయి. ఇది కాదా కమిషన్ల కథ? మిషన్ భగీరథ. ఈ మిషన్ భగీరథలో ఈడంగా ఆడంగా రాసుకొని పూసుకొని తిరిగే ఉండే కదా ఆయన కిష్టారెడ్డి ఇక ఈడంగా ఆడంగా రాసుకొని పూసుకొని తిరిగే. ఇక ఆయన చిన్నగా లోపటంగా చీకటి వ్యవహారం చేసి పాత పైపులు, ఈ పాత పైపులు 400 కోట్ల కథ జరిగింది. ఇలా పాత పైపులు వేసి మరి మిషన్ భగీరథలో కమిషన్ దొబ్బలేదా? ఏడు కాడికి రోడ్ల మీద పక్కన వలిగి ఇట్లా జిమ్ముతుంటే స్విమ్మింగ్ పూల్లో అవి మంచిగా షోకు సిమ్మినట్టుగా ఎంత ముద్దుకుంటుందో అట్లా రోడ్ల మీద ఇట్లా జిమ్మితే నీ దండం పెడితే రోడ్ల మీద మాత్రం చెరువులేక అయ్యి రాకపోకలకు ప్రయాణికులకు ఇబ్బంది కలిగి ఆగమాగం జగన్నాథం. పాత పైపులు మిషన్ భగీరథలా ఎంత కథ? ఏ ఊరికి నీళ్ళు వచ్చినాయి? ఏ ఇంటికి నీళ్ళు వచ్చినాయి? ఎక్కడెక్కడ వచ్చాయి నీళ్ళు? ఆడోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీద చూలేగా మారో అని అనలేదా? అగో ఆఖరికి వస్తారు కల్లా మిషన్ భగీరథలో కూడా కమిషన్ల కథ నడిచిందట. ఇక ఇది పోతే మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ అంటే మిషన్ కాకతీయలో చెరువులలో పూడికలు తీసి మొత్తం పచ్చగా పసరిల్లాలి, సస్యశ్యామలం కావాలి, రైతన్న బాగుపడాలి. అందులోకెళ్ళి మట్టి తీసుకుపోయి బ్రహ్మాండంగా పంట పొలాలు పోస్తే బొచ్చడు పంట పండుతుంది. ఇక్కడ చెరువు లోతవుతుంది. వీటి ఒక దాని 2018 ఓడిపించారు ఆ కథ. ఎక్కడ పోయిందో మళ్ళీ జాడ లేదు, పత్త లేదు. అది ఏమైందో ఎట్లయిందో ఆఖరికి వస్తారు కల్లా ఏమొచ్చిందే తెర మీదకి? మిషన్ కాకతీయ కమిషన్ల కాకతీయ అయింది. మిషన్ కాకతీయ కమిషన్ల కాకతీయ అయింది అనేది మొత్తం తెలంగాణ జనాలు పదమే పాడుకుర్రు. ఇక ఇది కాదా కమిషన్ల కథ? మీరు ఉద్దారకం చేసి 10 ఏళ్ళు రాజ్యమేరి మీరు ఉద్దారకం చేసి KG2 PG విద్య పేరు మీద జిల్లాకు బ్రహ్మాండమైన బడి కట్టిస్తామని ఎక్కడ పోయిందో ఆ KG2 PG విద్య మొత్తం గంగలా కలిసిపోయి. కమిషన్ల కథ పెట్టి దీనికి పరీక్ష ఏమంటారు, దీనికి మార్కులు ఏమంటే ఇప్పుడు 100 మార్కులు ఎవరికి పడతాయి? ముందుగా వాడేది 10 ఏళ్ళ రాజ్యంలో కమిషన్ల కథ, దాచుకున్న కథ. ఇప్పుడు ఆ 100 మార్కులు మీకే పడతాయి. కల్వకుంట్ల కుటుంబానికే 100 మార్కులు అని ఇప్పుడు లైవ్ పెట్టినా వేస్తూనే ఉంటారు మార్కులు. ఇగో ఇది కథ, కమిషన్ల కథ. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడుంది కథ వీళ్ళది. ఈ కథ 7 రోజులు ఏకంగా చెప్పిన ఒడువని కథ ఇది. కమిషన్ల కథ ఒడువని కథ. ఇవా ఇంకేముంది? బెట్టింగ్ యాప్లపై సిట్టు.
బెట్టింగ్ యాప్లపై సిట్టు. ఆన్లైన్ బెట్టింగ్ రమ్మీపై ఉక్కుపాదం మోపుతాం. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసేవారిని విచారించడం శాశ్వత పరిష్కారం కాదు. ఈ సంస్కృతిని తెలంగాణలో నిర్మూలించడమే మా లక్ష్యము. కఠిన శిక్షలు పడేలా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చట్టానికి సవరణలు చేస్తాం. రాష్ట్రానికి పెట్టుబడులు లేకుండా ప్రతిపక్షాల కుట్రలు. ఇక నిన్న మొన్న మేము సెలబ్రిటీలము రసరాగ రంజిత బోరమని ముదు మధుర భావ తరంగిణి రారావే నా కవిత నవనీత వృదిత నీ అదరముపై చిరునవ్వులు చిరికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవితా హృదయన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేమి నీవే కవన కథానాన మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీర రసలీల హేళ ఆహా వెన్నెల జాబిలువై వేకో సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు నంచగా రావి రసరాగ రంజిత బోరమని ముదు మధుర భావ తరంగిణి చిత్రలేఖకుని కంచెలో కులుకులొరికిన కలిగివా శిల్ప భావన ఉలిమన నాట్యాల సిగ్గులొరికిన ముగ్ధ మోహినివా మధురిమ భావాల మైమరచింబాడిన ప్రణయరాశివా ప్రభాత గీతివా ఏమని పిలవని నిన్ను గిసవంటి శిరకపాలకుడు గిసవంటి బుడ్డ మాటలతోటి రాయరంకి వేషాలు వేసి పోరగాళ్ళను బొల్తకొట్టి ఇగో మీరు ఈ యాప్లో ఈ రకంగా మీరు ఈ ఆన్లైన్ ఆట ఆడురి బొచ్చడు పైసలు సంపాదించవచ్చు నేను ఆడినా అని వాళ్ళ కాడ పైసలు తీసుకొని నిమిషాల మీద సెకండ్ల మీద మరి బొచ్చడు రూపాయల కట్టలు వీళ్ళు పక్కకేసుకొని అమాయక జనాలను పొట్టన పెట్టుకున్నారు. ఇక ఆ పోరగాళ్ళు గిసవంటి శిల్కపాలకు వరకగానే అమ్మా ఇటనాటరు వామ్మో గట్టనాటరు గీ ఆడితే మనం మంచుకుంటుంది అటరు పైసలు బస్తు సంపాదించచ్చట గీ ఆటల గీ రకంగా ఉంటుందట గీ ఆటలో బొచ్చడు ఆదాయం ఉంటుందట అగో గా సినిమా హీరోయిన్ చెప్పింది గా హీరో చెప్పిండు ఇంకో గీ యాంకర్ చెప్పింది ఇంకో గీ ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య అని ఆఖరికి వస్తారు కల్లా ఈ బెట్టింగ్ యాప్లతోటి ఆగమైపోయారు యువత. 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఒక్కడొక్కడు కోట్ల సంపాదించుకొని పెట్టుకురు. మరి ఇలా ఆ కోట్లు పెట్టినా ఆ పోయిన పానాలు వస్తాయా? అందుకనే రేవంతమయ్య జర నువ్వు ఏం చేస్తావో ఏం కదో కథ ఇక ఏమంటారు చూడు తీగలు ఆగుతూ ఉంటే డొంక కదులుతుంది అన్నట్టు ఇంకా గుంజు దీన్ని జర్ర బిర్రు గుంజు. ఈ బెట్టింగ్ యాప్ల కథ ఏందో జర్ర బిర్ర గుంజితే అది ఇక చిన్నగా డొంక కదులుకుంటా ఇక మరి ఆ త్వరలల్లా మరి ఆ పొరలల్లా ఇంకెంతమంది దాచుకున్నారు ఇంకేం కథ మొత్తం బయటికి రావాలి. మొత్తం రానున్న రోజుల్లో ఇది శాశ్వతంగా చరమగీతం పడాలి ఈ బెట్టింగ్ యాప్లకు. ఈ బడవ బయట బాధగాలకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా తీగలాగాలి. ఆ డొంకలకి వెళ్ళి ఇంకెన్ని వస్తాయో ఏం కథ మొత్తం పసిగట్టాలి అదిమి పట్టాలి. రాబోయే రోజుల్లో ఈ బెట్టింగ్ యాప్కు అసలు దీనికి తావు లేకుండా చేయాలి. ఓ మంచి కార్యక్రమం చేయాలి దీన్ని. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందే లేకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. చలో ఇంకేముంది ఆయోన వార్త. సీతక్కకు ఇంగ్లీష్ హిందీ అర్థం కాదు నాకు తెలుగు రాదు వీళ్ళకు నా లెక్కనే ఉందిగా కథ. బాగానే అనుకున్నట్టు. ఇక శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి సీతక్కపై చేసిన వ్యాఖ్యలు స్వల్ప వాగ్వాదానికి కారణమయ్యాయి. విద్యుత్ కోతలు శాంతి భద్రతల సమస్య గురించి అక్బరుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును విమర్శించారు. పోలీసులు అవినీతికి అలవాటు పడి శాంతి భద్రతలను గాలికి వదిలేశారని ట్రాఫిక్ కానిస్టేబుల్ వాహనాల ఫోటోలు తీసేందుకే పోటీ పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. వీరికి ఇప్పుడు ఈ తెలివంది ఏముంది పాపము. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటే ఏం సమాధానం? ఇప్పుడు ఇంటి యజమాని చెప్తే ఈ ఇంటి వాళ్ళు తప్పకుండా వినవలసిందే. ఇప్పుడు సర్కారు చెప్పేటట్టుగా మరి వినవలసిందే. ఎటుకూడి ఇప్పుడు ఆ బట్ట కాల్చి మీదేసి పోలీసు వాళ్ళు ఇది అది అని వాళ్ళని ఎందుకు కూలుస్తున్నారు ఈ రాజకీయాలకు? పాపం వాళ్ళు పొద్దున్న లేస్తే ఎట్లా ఏంది ఏం కథ అని కనీసం వాళ్ళకు బీపీలు షుగర్లు ఆఖరు ఫిగర్తోటి తెల్లారితే లేచి కంటి మీద కురుకు లేకుండా వాళ్ళు ఈ సమాజానికి సేవ చేస్తున్నారు. వాళ్ళకు మాత్రం మీరు రాజకీయ రంగు వేకూరి ఎవరైనా సరే మీరు పోలీసులను గుంజకూరి పోలీసులతో మీరు అన్యాయంగా వాళ్ళ ఉసురు మీరు పంచుకోవద్దు. చలో ఇంకేముంది పిరా.
ఈనాడు చూసావా? ఇది జ్యోతి పేపర్ ఏది? జ్యోతి. ఇల్లేం రాసుకొచ్చారో చూద్దాం. ఇది ఉప ఎన్నికలు రావు, మా సీఎం మంచివాడు, ఇది అందుకు చెప్పుకున్న ముచ్చట్లే. కోర్టులో అంశం, అసెంబ్లీలో సీఎం తీర్పు, నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి. ఆయువన్న వార్త ఒకటి వచ్చింది, నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి. ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం. ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు. నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం. జస్టిస్ వర్మ ఇంటికెళ్ళి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు. ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన పిల్పై అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు. రిజీజును కలిసిన అలహాబాదు హైకోర్టు లాయర్లు. మొత్తానికి ఇక మరి ఢిల్లీ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇక మరి అగ్ని ప్రమాదం వార్త తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు సగం గాలిన నోట్ల కట్టలకు సంబంధించిన పలు వీడియోలు తీశారని, కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని తమ ఫోన్లో నుంచి డిలీట్ చేశారనే విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ రిపబ్లిక్ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. ఆ వీడియోల తాలూకు కాపీలు తీయొద్దని, వాటిని ఎవరికి పంపించొద్దని పై అధికారుల నుంచి వారికి కఠిన ఆదేశాలు వచ్చినట్టు అందులో పేర్కొంది. నిజంగానే ఉన్నతాధికారులు అలా డిలీట్ చేయాలని ఆదేశించి ఉంటే అది సాక్ష్యాధారాల ధ్వంసం కిందికి వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఒక్కసారి మనము ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది దేశంలో, ఏం జరుగుతుంది ఇట్లా తీసుకుందాం. దేశంలో ఏం జరుగుతుంది, ఇక ఢిల్లీ హైకోర్టు పెద్ద మనిషి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇక ఈ నోట్ల కట్టల సంగతి అది నాకు మొత్తమే తెలియదు. అది నా మీద కావాలనే కుట్రలు చేస్తున్నారు. ఇదంతా ఏదో రాద్ధాంతం, అసలు నాకు పట్టే లేదు, నాకు తెలియదు అనేది ఇప్పుడు ఈ పెద్ద మనిషి అంబాయం. లేదు ఎంత కథ, ఇది యథార్థంగా మనకు కనపడుతూనే ఉంది. అసలు మరి గింత జరిగిన ఈ నోట్ల కట్టల భాగవతము కాలి బూడిద ఈ రకంగా అయినా మరి గింత కథ జరిగినా ఎందుకు పట్టించుకుంటలేరు, ఏంది ఏం కథ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టుకు నెడుంపర అనే ఒక న్యాయవాది మొర అయి మొత్తానికి ఈ కథ ఏందో బయట పెట్టాలని, పోలీసులతోటి ఈ కథ ఏందో నడిపియాలని సుప్రీంకోర్టుకు ఆయన పబ్బది పడితే ఇక దాన్ని చేద్దాం అన్నట్టుగా సుప్రీంకోర్టు నానబెడుతుంది అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్న ముచ్చట. మరి ఏంది ఏం కథ, ఇంతవరకు ఈయన మీద మార్చి 14 తారీఖున కథ జరిగితే వారం రోజుల పాటు ఎట్లాగా మీరు మళ్ళీ 21 తారీఖు నాడు ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయకుండా మళ్ళా ఏదో త్రిసభ్య కమిటీ అని మళ్ళా ఏదో కథ చేసి ఇది చేస్తుర్రు. అసలు వాళ్ళకి ఎక్కడిది అధికారము ఆ సభ్యులకు అనేది ఈ నెడుంపర కుండబద్దలు కూడా చెప్పుకొస్తుండు. ఇది ఈయన విచారణ చేసే అధికారం ఆ ముగ్గురికి ఎవరు ఇచ్చిర్రు, అసలు వాళ్ళకి ఎట్టుంటుంది అనేది ఇప్పుడు ఈ నెడుంపర ఈ న్యాయవాది ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. మరి భారీగా నగదు నోట్ల కట్టలు గాలినే కాబట్టి ఇది భారత
భారత న్యాయ సంహిత ప్రకారము ఇది కాగ్నిజబుల్ అని నేరంగా పరిగణించవచ్చు అనే ముచ్చట కూడా మరి అలా యశ్వంత్ వర్మ మీదకి అనేక సోషల్ మీడియా రామబాణాలు సూడిపెట్టినాయి. ఈ నెడుంపర అనే న్యాయవాదికి కొంత మద్దతు ప్రకటిస్తుర్రు అనేది కూడా తెర మీదకి వస్తుంది. ఈయన నాకు సంబంధమే లేదు, అసలు నాకు వచ్చే లేదు అనేది ఇప్పుడు యశ్వంత్ వర్మ నా మీద ఏదో కుట్ర చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన వాదన అయితే, ఇక అసలు ఇక్కడ ఏదైతే జరిగిన ఈ ఉద్దారక ఉందో, నోట్ల కట్టల కథ ఉందో, ఇంట్లో ఈ పోలీస్ కమిషనర్ సంగతి ఏంది, ఈ అగ్నిమాపక ముఖ్య కార్యదర్శి ఆయన ఉండు అతుల్ గారుగా ఏదో ఉంది, ఈ ముఖ్య అగ్నిమాపక వ్యవహారం పెద్ద మనిషి పోలీస్ కమిషనరు, అసలు ఈ అగ్నిమాపక ముఖ్య కార్యదర్శి ఒకసారి నోట్ల కట్టలు కాలినాయి అనుడైంది, మళ్ళీ నేను అనలేదు అనుడైంది, ఇదో కథ బయటకు వస్తుంది. పోలీస్ కమిషనరు మరి కన్ను మూసుకుపోయినట్టుగా ఎందుకు, అసలు ఏం పట్టిపరవన్నట్టుగా ఎందుకు చేస్తుర్రు అనేది కూడా ఇప్పుడు ఇది తెర మీదకి వస్తున్నది. మరి ఎట్లా ఏంది ఏం కథ, మరి ఇంత ఘోరం జరిగిపోతుంది న్యాయ వ్యవస్థ మీద రాను అసలు జనాలకు నమ్మకం లేకుండా అయిపోతుంది. మరి ఇవాళ పెద్ద మనుషులే ఇవాళ న్యాయం చెప్పే గొంతే మరి గా రకంగా ఈడ నోట్ల కట్టల అడ్డు తగులుతుందంటే మరి ఏం జరుగుతున్నట్టు, ఈ సమాజం ఎక్కడ పోతున్నట్టు, ఈ దేశంలో ఏం జరుగుతున్నట్టు, ఈ దేశం ఎక్కడ పోతున్నట్టు అనేది ఇప్పుడు మరి తెర మీదకి వస్తుంది. ఇక మరి ఇది ఏదో 2010లో న్యాయ ప్రమాణాల ఏదో బిల్లు ఉంది, అది దీన్ని ఇప్పుడు చట్టంగా చేయాలి. మొత్తానికి కేంద్ర సర్కారు కొద్దిగా చొరవ చూపాలి, అసలు ఈ యశ్వంత్ వర్మ కథ ఏందో బయట పెట్టాలి అనే దాని మీద ఈ నెడుంపర దండలాడుతుండు. దానికి సుప్రీంకోర్టు కొంచెం అటు ఇటు నానబెడుతున్నట్టుగా, కొద్దిగా కచ్చపెచ్చ వ్యవహారం చేసినట్టుగా, తిరస్కరించినట్టుగా మరి కథ వినపడుతుంది. చూడాలి రేపు ఈ నోట కట్టల కథ ఇంకా ఏడికి దారి తీస్తుంది, ఏంది ఏం కథ అనేది మనము ముందు చూద్దాం. అయ్యో రామచంద్ర, ఏంది గందరగోళం పాడైపోను. భద్రాచలంలో కుప్పగూలిన 6 అంతస్తుల భవనం కూలిపోయిన భవనం వద్ద రోధిస్తున్న మేస్త్రి ఉపేందర్ భార్య కుటుంబ సభ్యులు. రామా పాపం, ఇంటికి పెద్ద దిక్కు ఇదైపోతే ఎంత బాధ. సహాయక చర్యల్లో సింగరేణి రెస్క్యూ బృందం. శిథిలాల కింద 2 మేస్త్రీలు, పలువురు కూలీలు ఉండే అవకాశం. కొనసాగుతున్న సహాయక చర్యలు కాపాడాలంటూ ఓ మేస్త్రి ఆర్తనాదాలు. స్లాబ్కు రంధ్రం చేసి ఆక్సిజన్ నీరు పర్యవేక్షిస్తున్న కలెక్టర్ అధికారులు. పాత భవనంపై సామర్థ్యానికి మించి 5 అంతస్తుల నిర్మాణం వల్లే ప్రమాదము. ఇగో గిది కథ. పాత భవనంపై సామర్థ్యానికి మించి 5 అంతస్తుల నిర్మాణం వల్లే ఈ ప్రమాదము. ఈడు ఏతులకు గట్టిండా లాస్ట్కి వస్తారకల్లా నవ్వుల పాలయ్యిండు. ఇగో పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయిన భవన యజమాని ఇప్పుడు ఇలా అండకు పోయి కూర్చుండు, మంచిగా ముద్దుగా సమర్థైన పిల్లలు కూర్చుండు ముద్దుగా స్టేషన్లో. ఇప్పుడు ఎంతమంది పానాల మింగిండు, ఇంతమంది పానాల మింగిండు. ఎంత లజ్జ తప్పిన పని, ఎంత సోయిలేని పని చేసి ఇవాళ పాపము దాని కింద ఇంకెంతమంది ఇరుక్కపోయి పాడయ్యారో, ఎంతమంది ఇదయ్యారో వాళ్ళ వలపోత చూడు ఎట్లా ఉందో. గిసవంటి దొంగ బయటబాజగాలు, గిసవంటి దగులు బాజగాలు చేయబట్టే ఎన్నో ప్రాణాలు అర్ధాంతరంగా ఆగమైపోతున్నాయి. ఎందుకు కట్టవలసి వచ్చింది? పాత భవనం మీద వీడు అంటారు చూడు, గోడ మెత్తులు మెత్తినట్టు మెత్తిండు, దానికి ఏదో ఏతల చేయబోయిండో, మరి ఇది ఏతల పుంజు ఏమిటి చేయబోయిందో, నా తడాక ఏంది, నా దమ్ ఏంది, నేను ఐసా అని మరి ఇది ఎక్కడెక్కడ గల్లాలు ఎగరేసి
ఇక మరి ఎవరో చూడాలని ఈ ఉద్దారకం చేసిండో కానీ అన్యాయంగా అమాయక జనాల పొట్టలు పెట్టుకుంటున్నా ఇలా ఉసురు ఊగిపోతుందా. మళ్ళీ ఎరగం పిల్లగా లేకపోయి ఇగో పోలీస్ స్టేషన్లో మంచిగా లొంగిపోయిందట. కర్మ పాడైపోను. ఇదేంది అప్సరా హత్య కేసులో సాయికృష్ణకు జీవిత ఖైదు పడాలి. ఇంకేముందిగా ఆయువన వార్త. రేవంత్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుంది. అమ్మో. కేటీఆర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. నకిరేకల్లో మర్రూరు మాజీ సర్పంచి నరేందర్ ఫిర్యాదుతో నమోదు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో తనపై కావాలనే దుష్ప్రచారం చేసి అవమానించారని ఆరోపణ. నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ రజిత, కాంగ్రెస్ నేత ఉగ్గిడి శ్రీనివాసుల ఫిర్యాదుతో మరో 2 కేసులు. మొత్తం 3 కేసుల్లో కేటీఆర్, కొనతం దిలీప్, మన్నె క్రిషాంక్, తెలుగు స్క్రైబ్, టీ న్యూస్, తెలుగు మిర్రర్లపై ఫిర్యాదులు. ఇవన్నీ అక్కడి బాబతివేగా, గులాబీ బాబతివే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. మర్రూరు మాజీ సర్పంచి నకిరేకంటి నరేందర్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. ఈ నెల 21న 10వ తరగతి తెలుగు 1 ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో బాధ్యులుగా ఇటీవల 12 మందిని రిమాండ్ చేయగా 1 పరారీలో ఉన్నారు. అయితే నిందితుల్లో 3 నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులుగా సన్నిహితులుగా పేర్కొంటూ తెలుగు స్క్రైబ్, యూట్యూబ్, టీ న్యూస్ ఛానల్, తెలుగు మిర్రర్ ఛానల్స్లో అసత్యాలు ప్రచారం చేశారని, వాటిని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ కొనతం దిలీప్, ఆ పార్టీ నేత మన్నె క్రిషాంక్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఫార్వర్డ్ చేశారని, తనపై నిందలు వేసి అవమానించారని నరేందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కథ. ఈ నాలులా ఇక చూడాలి మరి ఈ పంచాది నాని మురిగి ఏడు పోతుంది, ఎట్టేడు సంగతి ఏమవుతుంది అనేది చూద్దాం రేపు. మొత్తానికి ఇక మీ నర్సయ్య తాత పట్టుకొచ్చిన